Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది? ఏ వర్సిటీకి ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోతోందా? సామాజిక సమీకరణాలపై క్లారిటీ రాకపోవడం, తమవారికే పోస్టులు ఇవ్వాలనే ఒత్తిళ్లలో యూనివర్సిటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. తెలంగాణలో 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం మే 21తో ముగిసింది. మే 22 నుంచి ఆయా యూనివర్సిటీలు ఇన్ఛార్జ్ వీసీల పాలనలోకి వెళ్లాయి. ప్రభుత్వంలో వివిధ శాఖలకు కార్యదర్శులుగా ఉన్న ఐఏఎస్ అధికారులను నియమించడంతో వాళ్లు రోజువారీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీలుగా దానకిషోర్, నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. వీళ్లంతా ఇప్పటికే తమ తమ శాఖల్లో బిజీగా ఉన్నారు. దీంతో వర్సిటీల పాలనపై ప్రభావం పడుతోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా వీసీల నియామకంపై ఒక క్లారిటీకి రాలేకపోతోంది. వీసీల పదవీకాలం ముగిసేలోపే కొత్త వారిని ఎంపిక చేయాలని భావించిన సర్కార్ వాళ్ల పదవీకాలం ముగిసి 3 నెలలవుతున్నా వ్యవహారం కొలిక్కి రాలేదు. ఏ వర్సిటీకి ఎవరిని వీసీగా పెట్టాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. సామాజిక సమీకరణాలు తేల్చుకోలేకపోతున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ వారికి ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవన్నీ ఒక కొలికి వస్తే తప్ప వీసీల నియామక ప్రక్రియ ముందుకు సాగేలా లేదు. వర్సిటీ వీసీ పోస్టులకు ప్రభుత్వం 3 సిఫార్సు చేస్తుంది. ఆ జాబితాను గవర్నర్కు పంపిస్తే అందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ లిస్టులో ప్రభుత్వం ఎవరినైతే నియమించాలని అనుకుంటుందో వారి పేరు కూడా ఉంటుంది. సో మరికొంతకాలం వర్సిటీలు ఇన్ఛార్జ్ వీసీల పాలనలో కొనసాగక తప్పకపోవచ్చు.